ప్రైజ్ గాడ్. దేవుని అద్భుతమైన గొప్ప శక్తిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలోనే దేవుడు మరి మన ఆరాధనలో మాట్లాడిన మాటలు భూకంపాల గురించి, సునామీల గురించి రాబోతున్నాయన్న విషయాన్ని మనం ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాటలను ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను వార్తల్లో. నేను ఇప్పుడు మరి ఉదయకాల సమయంలో ఆరాధన ముగించుకొని డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఏదంటే న్యూస్ ఛానల్, నేను ఎక్కువ టీవీ చూడను, నాకు ఎందుకంటే టీవీ వాడిని కాబట్టి యూట్యూబ్లో చూస్తుంటే ఇప్పుడే చూసిన ఒక వార్త, కరేబియన్ దీవిలో మరి భయంకరమైన భూకంపం, సునామీ హెచ్చరికలని ఉదయకాల సమయంలో మరి మన సంఘ సభ్యులందరూ విన్నారు కదా, ప్రార్థన చేయమని కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ఇప్పుడు అదే వార్తల్లో చూస్తూ ఉన్నాను. ఏది ఏమైనా కానీ దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన ఉదయకాల సమయంలో మనతో ఒక మాట కూడా మాట్లాడాడు. నీవు నించున్న చోటనే భూకంపం వచ్చినా నేను నిన్ను తప్పిస్తాను. మరి కీర్తన గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు ధ్యానించాం. ఉదయకాల సమయంలో సామెతలో నుంచి కూడా మనం కొన్ని మాటలు ధ్యానించాం. ఆయన సదాకాలం మనకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేద్దాం. భారతదేశంలో కూడా మరి సంవత్సరం ఎక్కువ అనావృష్టి వర్షాలు కూడా జరగబోతున్నాయి. వాటి గురించి కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడనే ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదేవిధంగా మరి టీవీ న్యూస్లో చూసిన వారికి తెలుస్తుంది, అక్కడ భూకంప హెచ్చరికలు, సునామీ హెచ్చరికల గురించి ప్రార్థన చేయండి. ఎక్కడ ఏది జరిగినా కానీ దేవుని పిల్లలుగా మనందరి బాధ్యత ప్రార్థన చేయటం. దయించి అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మరి ఆ యొక్క దేశాలలో ఈ యొక్క ప్రమాదాల నుంచి తప్పించి ప్రజల పక్షాన గొప్ప కార్యములు జరిగించలాగున, ఎటువంటి సునామీ రాకుండా, మరి భూకంపాలు కూడా సంభవించకుండా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అద్భుత కార్యములు ఆయన జరిగించేవాడనే ఉన్నాడు. కాబట్టి మొదటగా మన బాధ్యత మనం చేయాలి. వార్తలు చూసాం కదా, మనకెందుకులే అని అనుకోవద్దు. నీ యొక్క పగవాడు కూడా అనారోగ్యత ఉంటే వాని కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. నీ శత్రువే కావచ్చు, కానీ దేవుని కుమారుడే కదా, దేవుని కుమార్తె కదా, వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు, మన జీవితాలను బాగు చేస్తాడు. మనకి ఎలాంటి కీడు రాకుండా, ఎలాంటి వ్యాధి రాకుండా దేవుడు మనం తప్పించేవాడుగా మన ప్రభువు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు వెంటనే ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు.